సమాజంలోని అన్ని వర్గాలను కలుస్తున్నామని అభివృద్ధి సంక్షేమంతో పాటు చారిత్రాత్మక నిర్ణయాలు ప్రజలకు వెల్లడిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ప్రపంచంలో భారత్ 5వ పెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని అన్నారు. ఎన్నో అడ్డంకులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, కరోనా వచ్చినా కూడా మోడీ నాయకత్వంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందన్నారు. పెద్ద దేశాలు అనుకునే దేశాలు కూడా ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయని లక్ష్మణ్ చెప్పారు. 1,27,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నా కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. With all facts and figures, ఒక ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్, సేవా సుశాసన్ గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆనవాయితీ కాదు. రైట్ ఫ్రమ్ ద డే వన్ ప్రతి సంవత్సరం కూడా మోదీ గారు బాధ్యతలు చెప్పిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక నివేదిక ప్రజల ముందు పెట్టే ఈ యొక్క ఆనవాయితీలో భాగంగానే ఇది 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మహాసంపర్క్ అభియాన్ పేరు మీద దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలను, ఒకవైపు మేధావులను, ఒపీనియన్ మేకర్స్ ని, విద్యావంతులను, మీడియా ఫ్రెండ్స్ ను, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా, సమాజంలో ఉన్నటువంటి అన్ని